న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విశాఖలో జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా ఉదయం 9 నుంచే పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలోని మార్కాపురం హైదరాబాద్ హైవేపై ఓ ప్రైవేట్ వాహనంలో 50 మందికి పైగా వెళ్తున్న రైతు కూలీలకు స్థానిక సీఐ ప్రభాకర్ రావు గుర్తించారు. దీంతో అవాక్కైన ప్రభాకర్ రావు రైతు కూలీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత కూలీలను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. కొద్ది రోజులుగా కౌన్సిలింగ్ ఇస్తున్న నిర్లక్ష్యంగా పరిమితికి మించి వాహనాలలో ప్రయాణించడం మంచి పద్ధతి కాదని సీఐ అన్నారు. ఏపీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని దసాల్ట్ సాఫ్ట్వేర్ సంస్థను ఏపీ మంత్రి నారా లోకేష్ కోరారు. ఫ్రెంచి సాఫ్ట్వేర్ సంస్థ దసాల్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వజ్జలాన్తో లోకేష్ భేటీ అయ్యారు. ఏఐ, డీప్ టెక్ రంగాల అభివృద్ధికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలోని విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేయాలని కోరారు. టెక్నాలజీ వినియోగంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏఐలోనే కాకుండా డీప్ టెక్ లోనూ తాము ముందున్నామని దావస్ పర్యటనలో లోకేష్ చెప్పారు. ఫ్రెంచి సాఫ్ట్వేర్ సంస్థ దాసోల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వజ్జలాన్తో ఆయన భేటీ అయ్యారు. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతిలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. రామతీర్థం కొండపై రాముడి విగ్రహం శిరస్సు నరికిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా ఇస్తారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. విజయనగరం ఆమె మీడియాతో మాట్లాడారు. కేసులో సాక్షికి, నిందితుడికి తేడా ఆయనకు తెలియడం లేదని విమర్శించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సదరు వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఏపీ అతిపెద్ద పెట్రోకెమికల్ హబ్ గా తయారవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్రోకెమికల్ హబ్ అంశంపై దావోస్ లో చంద్రబాబు మాట్లాడుతూ పెట్రోకెమికల్ పరిశ్రమలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. 2040 నాటికి $1 ట్రిలియన్ పరిశ్రమగా పెట్రోకెమికల్ రంగం వృద్ధి చెందుతుంది. త్వరలో రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తోంది. త్వరలో దేశంలో గ్రీన్ ఎనర్జీలో 30% వాటా ఏపీ కలిగి ఉంటుందని అన్నారు. తమ బ్లడ్ బ్యాంక్ విద్యా సంస్థలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేసిన విమర్శలను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఖండించారు. కోరుకొండలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ బ్లడ్ బ్యాంకును చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని పారదర్శకంగా నిర్వహిస్తుంటే దానిని విమర్శించడం ఆయన స్థాయికి తగదన్నారు. వేలాది మంది విద్యార్థులను తయారు చేసిన విద్యా సంస్థపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీలో గల జార్జిపేట గ్రామంలో రాబోయే వేసంకాలం దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి కొరకు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు బోర్ వేయడం జరిగింది. ప్రగడవరం పంచాయతీ సర్పంచ్ తొమ్మండ్రు భూపతి వారి అధ్యక్షతన కొత్తగా వేసినటువంటి బోర్లో మోటార్ బిగించడం జరిగింది. నీరు పుష్కలంగా రావడంతో గ్రామస్తులు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ రహదారులు పొగమంచు కారణంగా కాశ్మీర్ అందాలను తలపిస్తున్నాయి. చెరుకుపల్లిలో దట్టమైన పొగమంచు కారణంగా 8 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత కూడా జాతీయ రహదారిని మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో చలి తీవ్రత పెరిగి వృద్ధులు, చిన్నారులు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతూ ఇంటికే పరిమితమయ్యారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కృషితో విశాఖ ఉక్కు ఆర్థిక భరోసా లభించిందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ ఉక్కు మణిహారం లాంటిదని, గత ప్రభుత్వంలో జగన్ పై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి జగన్ ఢిల్లీ వెళ్లేవాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.